నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ట్రైజెమినల్ న్యూరాలజియాతో బాధపడుతున్నారా? అసలు ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటి? ట్రైజెమినల్ న్యూరాలజియా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది ఎన్ని రకాలు? దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ట్రైజెమినల్ న్యూరాలజియాతో ఇబ్బంది పడుతున్న వారికి విటమిన్ B12 ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ రవి సుమన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, అసలు ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటి? ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది చాలా కామన్లీ మిస్అండర్స్టూడ్ డిజీజ్ అమ్మా. అంటే దీన్ని లాటిన్లో టిక్ డాలరు అంటారు. టిక్ డాలరు అంటే సివియర్ పెయిన్ వస్తుందన్నమాట ఫేస్లో. అయితే దీన్ని కామన్గా మనము సూసైడ్ డిజీజ్ అని కూడా అంటాం. ఎందుకంటే పెయిన్ ఎంత సివియర్గా వస్తుంది అండ్ టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ చేసినా అన్నీ నార్మల్గా ఉండొచ్చు అనమాట. దాంతో చాలామంది పేషెంట్స్ని సైకాట్రిక్ పేషెంట్స్ అని, తర్వాత ఏదో ట్రీట్మెంట్స్ హోమియో, ఆయుర్వేదిక్, తర్వాత నాటు వైద్యాలు ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉండకపోవడం కారణంతో అండ్ పేషెంట్స్ చూడ్డానికి అంతా నార్మల్గా ఉంటుండ్రు, కానీ వాళ్ళు ఎంత సివియర్ పెయిన్ ఉంటుందంటే తినలేరు, తాగలేరు, ఏ పని సరిగ్గా చేయలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట. సో దాంతో రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అసలు వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇది కల్పితమైన ప్రాబ్లమా అని చాలామంది వీళ్ళని సైకాట్రిక్ పేషెంట్స్గా లేబుల్ చేస్తారనమాట. దాన్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వరల్డ్ వైడ్ దీన్ని సూసైడ్ డిజీజ్ అని కూడా అంటాం. యాక్చువల్గా ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఎందుకంటామంటే ట్రైజెమినల్ నర్వ్ అనేది మన ఫేస్ నుంచి మూమెంట్స్, తర్వాత సెన్సేషన్స్ అండ్ టచ్ మనకి బ్రెయిన్లోకి తీసుకెళ్తుందనమాట. అయితే నార్మల్గా మనకి టచ్ అంటే ముట్టడం అనేది పర్సీవ్ చేసేది బ్రెయిన్లో మనకి ఈ సిగ్నల్స్ క్రాస్ టాక్ అంటే ఎపాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాము. ఈ క్రాస్ టాక్ వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకి గాలి తగిలినా కానీ, లేకపోతే తాగినప్పుడు వాటర్ సెన్సేషన్ కానీ, ఇవన్నీ సివియర్ పెయిన్గా పరిగణిస్తుంది అనమాట బ్రెయిన్. సో బేసికల్గా ఫంక్షనల్గా అంత నార్మల్గా ఉన్న వ్యక్తుల్లో ఈ పెయిన్ అనేది అబ్నార్మల్గా తెలుస్తుంది, కాబట్టి దీన్ని న్యూరాలజియా అంటాం అనమాట. అయితే దీంట్లో ట్రైజెమినల్ నర్వ్ అనేది 3 డిస్ట్రిబ్యూషన్స్లో ఉంటుందన్నమాట. ఈ పైన కన్నుకి, ఫోర్ హెడ్కి సప్లై చేసేది V1 అంటాము. ముక్కు అండ్ ఈ మ్యాగ్జిలా పరిసరాల్లో సప్లై చేసేది V2 డిస్ట్రిబ్యూషన్ అంటాము. అండ్ ఈ మ్యాండిబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది V3 డిస్ట్రిబ్యూషన్ అంటాం. కామన్గా మనకి V3 అండ్ V2లో చాలా కామన్గా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే ఫీమేల్ అండ్ మేల్ ప్రీపాండరెన్స్ చూసుకుంటే యాక్చువల్గా మేల్లో ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చినప్పుడు, బికాజ్ మేల్ జనరల్గా ఇంకా మన రూరల్ సొసైటీలో వర్కింగ్ మెంబర్స్ కాబట్టి వీళ్ళని ఎక్కువ ట్రీట్మెంట్, తొందరగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అదే ఫీమేల్స్ అనుకోండి, ఇంట్లో పని చేసుకుంటూ, ప్లస్ జనరల్గా ఫీమేల్స్ కూడా పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళు అంత తొందరగా ట్రీట్మెంట్కి రారు, వీళ్ళు చాలా సహన శక్తి ఉంటుంది. ఇది బ్రేక్ అయినప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తారనమాట. సో అందుకే ఈ లేట్ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉమెన్ ఎక్కువ ఉంటారు, ఎర్లీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు మెన్ ఉంటారనమాట. మెన్ ఫీమేల్ ప్రీపాండరెన్స్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది. ఏజ్ చూస్తే ఇది ఏజ్ పెరుగుతూ ఉంది కొద్దీ ట్రైజెమినల్ న్యూరాలజియా పెరుగుతుంది. ఎందుకంటే మెయిన్ కారణం ఏమంటారంటే బ్రెయిన్ ఏజ్ పెరుగుతా కొద్దీ స్కిన్ ష్రింక్ అయినట్టు, బోన్స్ డీజనరేట్ అయినట్టు బ్రెయిన్ టిష్యూ కూడా మనకి మెల్లగా ష్రింక్ అవుతుంది. ఈ ష్రింక్ అయినప్పుడు కొన్ని వెజల్స్ ఏమవుతాయి అంటే అబ్నార్మల్గా వచ్చి ఈ ట్రైజెమినల్ నర్వ్ని టచ్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి బ్రెయిన్ పల్సేషన్స్ అప్పుడు మన హార్ట్ పల్సేషన్స్తోని బ్రెయిన్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యి ఈ రక్తనాళం వచ్చి ప్రతిసారి ఈ 5th నర్వ్ని టచ్ చేసినప్పుడు ఈ సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఈ వాస్క్యులర్ కంప్రెషన్ అనేది పోయి దీన్ని టచ్ చేయడం వల్ల ఇది వస్తుంది. అందుకే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఈ బ్రెయిన్ ష్రింక్ అవ్వకుండా వస్తుంటే అప్పుడు ఈ మనకి ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది కామన్గా కనిపిస్తుంది అనమాట. సార్, అంటే ఈ డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ అలాగే ఈ డిసీజ్కి అంటే టైప్స్ ఏమైనా ఉంటాయా? అవునండి. సో బేసికల్గా ట్రైజెమినల్ న్యూరాలజీని మనం ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అండ్ సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అని పరిగణిస్తాం. ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీలో మనకి మోస్ట్ కామన్ కాజ్ అనేది ఈ వాస్కులర్ లూప్ ఏదైతుందో అది నర్వ్ని టచ్ చేస్తుంటుంది అనమాట. ఈ సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది
కామన్గా మనకి బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు. అంటే ఇప్పుడు చిన్న మెదడు నుంచి మనకి ఈ నర్వ్ అనేది ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ నుంచి చిన్న మెదడు లోపటికి నర్వ్ పోతుంది అనమాట. ఇది ఒక సిపి యాంగిల్ సిస్టమ్ అనే ఒక నారో ప్లేస్లో మనకి నర్వ్ ట్రావెల్ అవుతుంది. ఆ ప్లేస్లో కానీ సిపి యాంగిల్లో ట్యూమర్స్ వస్తే ఏదైతే అకాస్టిక్ ష్వానోమా అంటాం, అంటే చెవు వినికిడి నరం నుంచి వచ్చే కంతి, తర్వాత మెనింజోమాస్ అని వస్తాయి. మెనింజోమాస్ అనేది ఈ బ్రెయిన్ కవరింగ్స్ డ్యూరా నుంచి వచ్చే మెనింజోమా. ఈ ట్యూమర్స్ కాజ్ తర్వాత ఎపిడర్మాయిడ్స్, డర్మాయిడ్స్ ఇవైతే సిపి యాంగిల్లో కామన్గా మనకి కనిపిస్తాయో ఇవి టచ్ చేసినప్పుడు ఈ నర్వ్ని అప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజియాగా తెలుస్తుంది అనమాట. వేరే కాజెస్ ఏమో మల్టిపుల్ స్క్లీరోసిస్లో కూడా బ్రెయిన్స్లోనే అంటే చిన్న మెదడులో చిన్న ప్లాక్స్, ఇన్ఫ్లమేటరీ ప్లాక్స్ వస్తాయి. వీటి వల్ల కూడా ట్రైజెమినల్ న్యూరాలజీ వస్తుంది. తర్వాత వెరీ రేర్ కాజెస్ ఏంటంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్స్, అంటే డైరెక్ట్గా ఆర్టరీ పోయి వీన్స్ లాగా మారి వీన్స్ నుంచి వెన్యూల్స్ అయ్యి పెద్ద వీన్, అంటే ఆర్టరీ పోయి ఆర్టీరియోల్స్ లాగా మాని వీన్యూల్స్ ఫామ్ అయ్యి వీన్యూల్ నుంచి వెయిన్ ద్వారా మనకి బ్లాక్ సర్క్యులేషన్ అవుతుంది. కానీ సపోజ్ ఆర్టరీ పోయి డైరెక్ట్గా వీన్కి కనెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ టార్చువాసిటీ పెరిగి ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్స్ వల్ల కూడా ఈ రక్తనాళము పోయి మనకి నర్వ్ని టచ్ చేస్తే అప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజీ వస్తుంది అనమాట. సార్, అంటే అసలు ఈ డిసీజ్ వచ్చింది అని ఎలా డయాగ్నోస్ చేస్తారు? దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మెయిన్ డయాగ్నోసిస్ క్లినికలే అండి. అంటే యాక్చువల్గా దీని డిజీజ్ గురించి అవగాహన ఉంటే కామన్గా మనం డయాగ్నోస్ చేయొచ్చు. జనరల్గా మనకి ఈ దంతం నొప్పి వస్తుంది చూడండి, పుచ్చిపోయిన పన్ను నొప్పి ఏదైతే వస్తుందో దానికంటే 10 times ఎక్కువగా వస్తుందన్నమాట. దౌడ పద నుంచి, లేకపోతే ఈ అప్పర్ జా నుంచి, లేకపోతే ఐ ఏరియా నుంచి అనమాట. సో నార్మల్గా ఏమవుతుందంటే ఇది కామన్గా మనము డెంటిస్ట్ దగ్గర వెళ్తారు. ఫస్ట్ డెంటిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు నార్మల్గా ఏదైనా డెంటల్ క్యావిటీ ఉంటే డెంటల్ టూత్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. డెంటల్ టూత్ ఎక్స్ట్రాక్షన్ చేసినా కానీ ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా పెయిన్ అనేది తగ్గదనమాట. సో ఎవరైతే డెంటల్ టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసి 1 or 2 టూత్ తీసేసిన తర్వాత కూడా ఈ పెయిన్ తగ్గలేదనుకోండి, దెన్ అప్పుడు ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అని పరిగణించాల్సి వస్తుంది అనమాట. రెండోది, ఎంత సివియర్ పెయిన్ ఉంటుంది సిమ్టమ్స్ అంటే, చల్లగాలికి పోయినా కానీ, చల్ల ప్రదేశాల్లో ఉన్న ఏసీ ఉన్న ఫ్యాన్ గాలి తగిలినా కానీ ఈ సివియర్ స్పాజమ్స్ వచ్చేస్తాయి అనమాట. అవి ఎట్లా అంటే ఎవ్రీ మినిట్ ఒక స్పాజమ్ నుంచి ఫ్యూ మినిట్స్ ఒక స్పాజమ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ నొప్పి ఎంత సివియర్గా ఉంటుంది ఆ టైంలో మాట్లాడడం కూడా కష్టమవుతుంది, నీరు తాగడం కానీ, ఫుడ్ తినడం కానీ ఏదైనా చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది అనమాట. సో క్లినికల్గా మనకి ఈ పెయిన్ డెంటల్ పెయిన్ కాకపోవచ్చు, ట్రైజెమినల్ పెయిన్ కావచ్చు అని ఒక అవగాహన ఉండి డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈ నొప్పులు తగ్గలేదనుకోండి, అప్పుడు దగ్గరున్న ఫిజిషియన్ కానీ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, అంటే వన్స్ ఒకసారి పేషెంట్కి ఈ డిసీజ్ అటాక్ అయిన తర్వాత అంటే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అదే అండి అవగాహన ఏంటంటే, ఈ ఫస్ట్ ఇది ఏం మాయరోగం కాదు, ఇది క్యాన్సర్ అట్లాంటి డిజీజ్ కాదు. ఏంటంటే దీనికి 100% క్యూర్ రేట్స్ ఉంటాయి. అండ్ సింపుల్ క్లినికల్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అని అవగాహన వస్తే, ఇప్పుడు ఈ కాలంలో సిటీ ఎంఆర్ఐ స్కాన్స్ ప్రతి మనకి డిస్ట్రిక్ట్ సెంటర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఒక సిటీ ఆర్ ఎంఆర్ఐ చేస్తే మనం సెకండరీ కాజెస్ రూల్ అవుట్ చేయాలి. అంటే ఏమైనా ట్యూమర్ ఉందా, వాస్కులర్ మాల్ఫర్మేషన్ ఉందా, లేకపోతే ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ ప్లాక్స్ ఉన్నాయా, అవి ఐడెంటిఫై చేసుకుంటే, అది లేదు అంటే ఇది ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అని డయాగ్నోసిస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ట్యూమర్స్ అవన్నీ ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేయాలి. అంటే ట్యూమర్ సర్జరీ చేసి తీయడమో, లేకపోతే చిన్న ట్యూమర్ సైజ్ ఉంటే లెస్ దాన్ 3 centimeters ఉంటే రేడియో సర్జరీ పద్ధతి ద్వారా వితౌట్ సర్జరీ దాన్ని చంపేయడమో, లేదు ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్స్ ఉంటే దాన్ని ఎంబలైజ్ చేసి బ్లాక్ చేయడమో, ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ లెసర్ నంబర్ అనమాట. సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది చాలా తక్కువ, 10 to 15% ఉంటాయి. 85% ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీ. సో ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అని మనకి అవగాహన వచ్చేస్తే అప్పుడు మెడికల్ మేనేజ్మెంట్తోని ఆల్మోస్ట్ 80% వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఎర్లియర్గా ఏంటంటే ఇది ఎట్లా స్పాజమ్స్ వచ్చేవంటే, చాలామందికి ఎర్లీ ఫిజిషియన్స్కి అంటే పూర్వకాలం నుంచి, గ్రీక్ కాలం నుంచి ఇది ఏమైనా ఫిట్స్ లాగానా అని ఒక డౌట్ కూడా వచ్చేదనమాట. ఎందుకంటే ఫిట్స్లో కూడా అలా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. సో సెన్సరీ ఫిట్స్ సెన్సరీ సీజర్స్ వీటికి సిమిలర్గా ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేసినారంటే ఈ ఫిట్స్కి వాడే మందులు వీటిలో ట్రై చేయడం మొదలుపెట్టినారు. మొదలు పెడితే వాళ్ళకేం తెలిసిందంటే ఈ కార్బామజెపిన్ అనే ట్యాబ్లెట్, టెగ్రిటాల్ అని కామన్గా మనం వాడతామో, ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. చాలా మందికి ట్రైజెమినల్ న్యూరాలజియా క్లినికల్గా డయాగ్నోసిస్ చేసిన తర్వాత టెగ్రిటాల్ ఆర్ కార్బామజెపిన్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే చాలా మందికి మంచి పెయిన్ రిలీఫ్ వస్తుంది. అది కూడా ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ లాంటిది అనమాట.
ఒకవేళ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఒక టాబ్లెట్ పనిచేయలేదు అనుకోండి టెగ్రిటాల్, ఇది ఏంటంటే 200 మిలీగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసి మనం 1200 mg వరకు వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ ఇది పనిచేయలేదు ఆర్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకోండి, కామన్గా ఏంటంటే టెగ్రిటాల్ వల్ల కొంచెము తల తిరగడము, నడకలో ఇబ్బంది, తర్వాత బ్లడ్ కణాలు పడిపోవడం అనేది కామన్గా ఉంటాయి. సో ఇవన్నీ మనము కేర్ఫుల్గా మానిటర్ చేసుకుండాలి. ఒకవేళ డోస్ పెంచలేని పరిస్థితిలో మనం సెకండ్ ఆర్ థర్డ్ లైన్ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో ఈ ప్రీగాబెలిన్ అనేది ఏదైతే న్యూరోపతిక్ పెయిన్కి వాడతామో అది కామన్గా వాడతాము. అదర్వైజ్ సెకండ్ లైన్ యాంటీ కన్వల్జెంట్స్ లైక్ ఎప్టాయిన్ కానీ లేకపోతే లామోట్రిగిన్ కానీ ఇవన్నీ వాడతాము. లేదంటే ఈ స్పాజమ్స్ తగ్గించడానికి బ్యాక్లోఫెన్ అని ఉంటుందన్నమాట, అది కూడా వాడచ్చు అనమాట. ఒక నార్మల్గా మేము వచ్చే పేషెంట్స్లో చాలా మందికి మెడిసిన్స్తోని ఈ మెడికేషన్స్తోని మంచి ఫిజిషియన్ ట్రీట్మెంట్తోని నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ ఇవి తగ్గకపోతేనే మనము నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాలన్నమాట. అంటే డాక్టర్ చాలా మంది వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మేబీ ఈ డిసీజ్ వస్తుందేమో అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజంగా వైటమిన్ B12 వల్ల అంటే ఈ డిసీజ్కి అంటే మంచి సొల్యూషన్ అని అంటారా? డెఫినెట్గా అమ్మ, అంటే B12తోని అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా మేము న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి స్పైన్లో కానీ బ్రెయిన్లో కానీ కొన్ని బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, వీటిల్లో మనము బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు B12 డెఫిషియన్సీ అనేది కామన్గా చూస్తాం. అది కూడా మన సౌత్ ఇండియన్ పాపులేషన్లో మెజారిటీ అంటే చాలా మంది వెజిటేరియన్ ఫుడ్, ఎందుకంటే B12 అనేది మెజారిటీ మనకి నాన్ వెజ్ ఫుడ్తో వస్తుందన్నమాట సప్లిమెంటేషన్. సో ఇది వెజిటేరియన్ కామన్ ఉన్న వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఎనీ న్యూరోపతిక్ పెయిన్కి B12 లెవెల్స్ తక్కువ ఉంటే మనము B12 సప్లిమెంటేషన్తో మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే కొన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ కేసెస్లో కూడా B12 డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ కరెక్టబుల్ కాజెస్ చూసుకోవాలన్నమాట. సో మనం ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకొని తగ్గిపోతే డెఫినెట్గా వర్కౌట్ అయినట్టు. ఒకవేళ వాటి వల్ల కాదంటేనే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. డాక్టర్ అంటే ఈ డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది? మా దగ్గర అంటే అమ్మా బేసికల్గా ఇప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజీ ట్రీట్మెంట్ చూసుకుంటే ఎర్లియర్ అంటే ముందు మేము ట్రైన్ అయినప్పుడు ఒక 20 years బ్యాక్ అప్పుడు మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనము మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేసేవాళ్ళం. ఈ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ ఏంటంటే నేను చెప్పాను కదా, చిన్న మెదడుకి ఈ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్ నుంచి 5th nerve వెళ్తుంది అనమాట, దాని మీద వెజిల్ టచ్ అవుతుంది. సో మనము చిన్న మెదడు దగ్గర వెనకాల నుంచి వెళ్ళి మైక్రోస్కోప్ పద్ధతి ద్వారా ఈ వెజలు నర్వ్ని ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ చేసి దాని మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ ప్యాచ్, టెఫ్లాన్ ప్యాచ్ అని పెట్టేవాళ్ళం. దాంతో మంచి రిజల్ట్ ఉంటుంది, ఇమీడియట్గా పెయిన్ తగ్గుతుంది. కానీ ఇదేంటంటే ఫిట్ ఉండాలి, అనెస్థీషియాకి ఫిట్ ఉండాలి. ఎందుకంటే ఇది సర్జరీ ఒక 2-3 hours సర్జరీ అవుతుంది, ఒకరోజు ఐసీయూలో ఉండవచ్చు, యాంటీబయాటిక్స్ వాడాలా, ప్లస్ 3-4 days హాస్పిటల్ స్టే ఉంటున్నాయి, ప్లస్ కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు లైక్ CSF లీక్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్, తర్వాత కొన్నిసార్లు లోపల బ్లీడింగ్ అయితే రీఆపరేషన్ చేయడం, ఇవన్నీ. సో వీటిలో మంచి రిజల్ట్స్ అంటే మోర్ దెన్ 95% పర్మనెంట్ రిలీఫ్ ఉన్నా కానీ 1% అనేది లైఫ్ రిస్క్ ఉండేదన్నమాట సర్జికల్ రిస్క్. సో చాలా మంది క్వశ్చన్ అడిగేవాళ్ళు అనమాట, ఇది మాకు ఏమీ అబ్నార్మాలిటీ లేకుండా ఓన్లీ ఫంక్షనల్ ప్రాబ్లం అంటే నొప్పి ద్వారానే సఫర్ అవుతున్నాం, దానికి మేము ఇంత మేజర్ సర్జరీ వెళ్ళాలా లేదా అనేది. అప్పుడు 10-15 years నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక మంచి పద్ధతి వచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే పద్ధతి ఏంటంటే మనము బ్రెయిన్ దగ్గరికి వెళ్లకుండా ఈ మన ఫేస్లో నుంచే ఒక చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ అంటే నీడిల్ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్కి వెళ్ళి పెట్టేసి ఈ కండిషన్స్లో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ కాన్షియస్గా ఉంటారు, మనం మా పేషెంట్తో మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సో ఏ డివిజన్లో నర్వ్ పెయిన్ వస్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ 70, 80, 90 degrees మనం 1 minute ఈచ్ అబ్లేట్ చేస్తే ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ వీళ్ళని 3 hours ఇంటికి పంపించచ్చు అనమాట. అందుకే ఇప్పుడు అండ్ దీని సక్సెస్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ 89 to 90% ఉంటాయన్నమాట. సో మేజర్ ఆపరేషన్కి కంపేర్ చేస్తే సింపుల్ డే కేర్ ప్రొసీజరు, బ్లడ్ లాస్ లేకుండా 3 hours ఇంటికి పంపించవచ్చు, కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ అండి. సో అందుకే ఇప్పుడు మేము ఫస్ట్ పేషెంట్ మనకి V2 కానీ V3 డిస్ట్రిబ్యూషన్లో వస్తే ఫస్ట్ ట్రైజెమినల్ న్యూరాలజియా ట్రీట్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారానే ట్రీట్ చేస్తాం. ఒకవేళ V1 డిస్ట్రిబ్యూషన్ అంటే ఐ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఇది చెయ్యము, ఎందుకంటే ఐకి పోయే సెన్సేషన్స్ డిస్టర్బ్ అయితే రెడ్నెస్ తర్వాత కార్నియల్ అల్సరేషన్ అవుతాయి, కాబట్టి వాళ్ళకి మాత్రమే MVD అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో మా దగ్గర ఈ 2 ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇంకా రేడియో సర్జరీ అనే పద్ధతి, ఈ 2 ఫెయిల్ అయితే లాస్ట్కి రేడియో సర్జరీ కూడా చేస్తాం. కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ బ్యూటీ ఏంటంటే
ఎంత సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అంటే 10-15 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వితిన్ 6-7 అవర్స్ ట్రీట్మెంట్ మంచిగా అయిపోయి వెళ్ళిపోతారనమాట. అండ్ ఒకవేళ దీని అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినా కానీ ఒక 5-10% రికరెన్స్ ఉన్నా కానీ మనం మళ్ళీ రీడూ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అదే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్లో రీడూ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకంటే టిష్యూస్ అంతా అతుక్కుపోయి ఉండి 2 అవర్స్ సర్జరీ కాస్త 5-6 అవర్స్ అయ్యి కాంప్లికేషన్ రేట్స్ కూడా పెరుగుతాయి అనమాట. అండ్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు అండ్ ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్, డయాబెటిక్, హైపర్టెన్సివ్, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి స్టెంట్ అయిన వాళ్ళకి వీళ్ళకి మేజర్ సర్జరీస్ అనేది అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనమాట. సో అందుకే మా దగ్గరికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాకుండా ఈస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, తర్వాత CIS కంట్రీస్, బంగ్లాదేశ్, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ కోసమే మా దగ్గరికి వస్తూ ఉంటారు. లాస్ట్ మంత్లో కూడా ఆల్మోస్ట్ 4 ఇంటర్నేషనల్ పేషెంట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం ట్రీట్ చేసినాం అనమాట. ఒకవేళ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయ్యి 2-3 సార్లు కూడా సక్సెస్ కాకపోతే అప్పుడు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ చేస్తాము. అది కూడా సక్సెస్ కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. దీంతో ఏంటంటే ఆపరేషన్ మళ్ళీ లేకుండా నీడిల్ కూడా పెట్టకుండా హై డోస్ ఫోకస్ రేడియేషన్తో ఈ ట్రైజెమినల్ నర్వ్ ఆ వెజిల్ కంప్రెషన్ దగ్గర మనం ఫోకస్ చేసి ఫైర్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అయితే ఇది అబ్లేటివ్ ప్రొసీజర్ అంటే డిస్ట్రక్టివ్ ప్రొసీజర్ కాబట్టి మనం లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ సింపుల్ ట్రీట్మెంట్స్ సక్సెస్ అవుతే ఆ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదన్నమాట. డాక్టర్, అంటే చాలా మంది అంటే సర్జరీ అంటే ఫేస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కూడా భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు సర్జరీకి అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికే భయపడుతూ ఉంటారు. మేబీ సర్జరీ చేస్తే ఫేస్ అంతా ఇదవుతుందేమో అనేసి. సో అలాంటి వాళ్ళకి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏముంది అండ్ అలాగే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏముంది? అదే అమ్మా, ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజియాకి ట్రీట్మెంట్కి భయపడాల్సిన అవసరమే లేదన్నమాట. ఎందుకంటే దీంతో ఫేస్ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా అవుతాయి. యాక్చువల్గా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో ఓన్లీ కాంప్లికేషన్ మనం చూసేది ఏంటంటే నొప్పి వచ్చిన ప్రదేశంలో ఒక నమ్నెస్ డెవలప్ అవుతుంది. అది కూడా ఒక 3-4 మంత్స్లో ఆ నమ్నెస్ మెల్లగా తగ్గిపోయి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సర్జరీ చేసినప్పుడు 4-5% అంటే మేజర్ సర్జరీ చేసినప్పుడే ఇలాంటి ఫేషియల్ వీక్నెస్లు కానీ తర్వాత ఫేస్ డిస్టార్ట్ కావడం అవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. కానీ అవి కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగి మానిటరింగ్ తర్వాత మైక్రోస్కోప్స్ ఇవన్నీ మంచిగా వచ్చి అవి కూడా తగ్గిపోయినాయి అన్నమాట. సో ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది మెయిన్గా పాపులేషన్లో చాలామంది సఫర్ అవుతుంటారు. దాంతో చాలామంది వర్క్ హ్యాంపర్ అవుతుంది, ఇంట్లో ఆడవాళ్ళకి చాలా డిస్టర్బ్డ్ ఉంటారు. సో అవగాహన పెంచుకోవాలి. ఇదేం మాయరోగం కాదు. ఫస్ట్ అవగాహన పెంచుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ పద్ధతులు మీకు తెలిస్తే దీన్ని 100% మంచిగా క్యూర్ చేయొచ్చు అనమాట. డాక్టర్, అంటే ట్రీట్మెంట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ థింగ్ అమ్మా దీంట్లో ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా లైక్ ఎనీ న్యూరో డిసీజ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలమ్మా. మెజారిటీగా మేమేం చూసినామంటే చాలా ఈ టైప్ ఏ పర్సనాలిటీ, హై స్ట్రంగ్, కోపం ఎక్కువ వచ్చి లేకపోతే తొందరగా పనులు అయిపోవాలనుకున్న వాళ్ళు, అప్రహెన్సివ్ ఉన్న వాళ్ళకి ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఎక్కువ శాతంలో ఉంటుంది. అంటే కాజ్ ఎఫెక్ట్ కూడా కావచ్చు. ఈ పెయిన్ వల్ల కూడా అప్రహెన్షన్ పెరిగి ఇరిటబిలిటీ చూపించవచ్చు, లేకపోతే ఇరిటబిలిటీ వల్ల ఈ పెయిన్ ట్రిగ్గర్ కూడా కావచ్చు అనమాట. సో అది మెయిన్ ప్రప్రదంగా. రెండోది ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజీతో సఫర్ అయిన వాళ్ళు చల్ల పదార్థాలు అంటే కోల్డ్ డ్రింక్స్ కానీ లేకపోతే కోల్డ్ వెదర్ కానీ ఏసీ డైరెక్ట్గా కింద కూర్చోవడం ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. తర్వాత కొన్నిసార్లు మనకి ట్రిగ్గర్స్ తెలుస్తాయి అన్నమాట. కొన్ని ఫుడ్స్ అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ తర్వాత అబ్నార్మల్ చూవింగ్ వీటితో కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే పేషెంట్ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు అసెస్ అండి ఏది ట్రిగ్గర్ అవుతుందో. వాటిని అవాయిడ్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని మెడిటేషను, యోగా ఇవన్నీ కూడా చేసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ పర్మనెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అంటే డాక్టర్, మీ ఎక్స్పీరియన్స్లో అంటే ఎంతోమంది పేషెంట్స్ని మీరు ట్రీట్ చేసి ఉండొచ్చు. అంటే కామన్గా ఏ ఇష్యూతో ఎక్కువగా వస్తూ ఉంటారు? సివియర్ పెయినే అమ్మ. అంటే ఆ పెయిన్ ఎంత తట్టుకోలేని పెయిన్ ఉంటుందంటే అసలు ఏ పని చేయలేరు అనమాట. వాళ్ళ దుస్థితి చూసి పక్కన వైఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు. యాక్చువల్గా ఇది ఎంత డేంజరస్ డిజీజ్ అంటే కంప్లీట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్యూమర్ డయాగ్నోసిస్ అయిందో లేకపోతే ఒక ఏదైనా వేరే ప్రాబ్లం ఉందనుకోండి, దానికి సొల్యూషన్ అనేది అందరు చెప్పగలుగుతారు, ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇది నార్మల్గా డాక్టర్స్లో కూడా
80% ఆఫ్ డాక్టర్స్కి కరెక్ట్ అవగాహన ఉండదు. సో వీళ్ళు డాక్టర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళకి డౌట్ఫుల్ డయాగ్నోసిస్తో ఇంకా ఇది ట్రబుల్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో పెయిన్ అనేది ఎంత సివియర్గా ఉంటుందంటే ఇన్కెపాసిటేటెడ్, అంటే ఏ పని చేయలేకుండా ఉంటారనమాట. ఏ పని చేయలేకుండా, వర్క్కి పోకుండా, స్టూడెంట్స్ అట్లా వస్తే కాలేజీకి పోకుండా, ఇవన్నిటి వల్ల ఏమవుతారంటే ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ లోపటి టెస్ట్లన్నీ నార్మల్గా ఉంటాయి. సో అందుకే ఈ పారాడైమ్ అంటారు అంటే డిఫికల్ట్ అనమాట. ఏమీ కనపడదు కానీ సివియర్గా సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. అంటే ఈ డిసీజ్ చాలా డేంజరస్ డిసీజ్ అండ్ అలాగే దీన్ని సూసైడ్ డిసీజ్ అని కూడా అంటారు అనేసి అంటున్నారు. అంటే సార్ కొన్ని డిసీజెస్ ఏంటంటే వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి, అలాగే ఈ డిసీజ్ కూడా వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా? కష్టం అమ్మ, ఇది వంశపారంపరంగా వచ్చేది కాదు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈడియోపతిక్. ఓన్లీ ఏంటంటే కొన్ని న్యూరోఫైబ్రోమటోసిస్ 2 అనే దాంట్లో బ్రెయిన్ ట్యూమర్స్ కామన్గా ఉంటాయి. దాంట్లో సిపి యాంగిల్ అకాస్టిక్ శ్వానోమాస్, మెనింజియోమాస్ అవి రావచ్చు. అలాంటి ఏమైనా NF2 క్యాన్సర్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యూమర్స్ వల్ల ట్రైజెమినల్ న్యూరాలజియా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఒకరికి ట్యూమర్ వల్ల వచ్చింది, రెండో వాళ్ళకి కూడా ట్యూమర్ వల్ల వస్తుంది అనేది మనం ఏం చెప్పలేమన్నమాట. ఇట్స్ మోర్ లైక్లీ ఈ డిజీజ్ అనేది స్పొరాడిక్, ఎవరికి వస్తుందో తెలియదు, వంశపారంపరంగా మాత్రం రాదనమాట. సార్ అంటే మీరు ఎన్నో కేసెస్ ట్రీట్ చేసి ఉంటారు, అంటే మీరు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది లేదంటే మీకు బాగా కాంప్లికేటెడ్గా అనిపించిన కొన్ని కేసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మోస్ట్ కాంప్లికేటెడ్ ఏంటంటే పోస్ట్ MVD కేసెస్ అమ్మ. అంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయి మా దగ్గరకు వస్తారనమాట. సో నార్మల్గా ఎప్పుడైనా చూడండి ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ అనేది సింపుల్గా ఉంటుంది. ఎనీథింగ్ సెకండ్ టైం చేస్తున్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎస్పెషలీ ఆపరేటెడ్ అయిన కేసు. ఒక పేషెంట్ వైజాగ్ నుంచి వచ్చారు, ఆయనకు ఆల్రెడీ 2 times సర్జరీ అయిపోయింది. సర్జరీ అయినప్పుడల్లా 1 or 2 months 3 months ఇంప్రూవ్మెంట్ వచ్చి మళ్ళీ పెయిన్ వస్తుంది. ఫస్ట్ టైం రేడియో ఫ్రీక్వెన్సీ చేసినప్పుడు ఆల్మోస్ట్ 2 years వరకు పెయిన్ లేదనమాట. మళ్ళీ రీసెంట్గా పెయిన్ వచ్చింది. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం చేస్తే మంచి రిలీఫే వచ్చింది. కానీ వీళ్ళకి ఏంటంటే ఎంత ట్రబుల్లో ఉంటారంటే మాకే బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే సో అండ్ ఎప్పుడైనా ఇనీషియల్ ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ చేయడం ఈజీ అనిపిస్తుంది. సెకండ్ టైం అంటే మా MVD తర్వాత అయినా లేకపోతే కొందరికి ఆల్రెడీ రేడియో సర్జరీ ఫస్ట్గా చేసుకొని వస్తారు, వాళ్ళకి అవుట్కమ్స్ అనేది మనకి 90% కాకపోయినా 60-65% వరకు రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఈ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? నార్మల్గా ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజియాకి అయితే ఆల్మోస్ట్ 85%, 5 years రికరెన్స్ ఫ్రీ ఇంటర్వెల్స్ చూస్తే 85% ఉంటుంది. అదే MVDలో అయితే డెఫినెట్గా 90-93% ఉంటుంది. కానీ కాస్ట్ బెనిఫిట్, రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటే డెఫినెట్గా విత్ ప్రోగ్రెసింగ్ ఏజ్ తర్వాత మార్బిడిటీస్తో ఆలోచిస్తే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్గా ఉండాలని మా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. డాక్టర్ అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత అంటే పేషెంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? రేడియో ఫ్రీక్వెన్సీతోనైతే చెప్పినట్టు ఓన్లీ నమ్నెస్ ఉంటుందమ్మా. అండ్ మేబీ 1000 or 2000లో ఒకరికి ఏమైనా అన్నోన్ రిస్క్ ఉంటుంది, అంతేగాని మేము చేసిన పేషెంట్స్ నార్మల్గా మేమైతే ఆ రోజు ఒకరోజు రెస్ట్ తీసుకోమంటాము, నెక్స్ట్ డే నుంచి వర్క్కి వెళ్ళిపోమంటాము, స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్ళిపోమంటాము. సో నార్మల్ యాక్టివిటీస్ అని చెప్తామన్నమాట. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అయ్యి ఎవరికి వాళ్ళు వర్క్కి వెళ్ళడము ఆర్ వాళ్ళు చేసే పనికి వెళ్తే అదే మనకి పేషెంట్ అమ్మ. ఇప్పుడు మైండ్లో మనం పేషెంట్ ఏమైనా అనుకుంటే క్యాన్సర్నే చేయించవచ్చు, అట్లాంటప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజియా పెయిన్ అనేది నథింగ్ అనమాట కంపేర్ టు అదర్ మేజర్ డిసీజెస్. సో పాజిటివ్ మైండ్ అండ్ మంచి రిజల్ట్ ఇమీడియట్గా కనిపించిందంటే అదే మనకి పేషెంట్కే 100 times మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. డాక్టర్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ డిసీజ్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అలాగే మేల్ అండ్ ఫీమేల్లో ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్? మేల్ ఫీమేల్ కామన్గా ఆల్మోస్ట్ సేమ్ పర్సెంటేజ్ వస్తుందమ్మా. కానీ చెప్పాను కదా ఫీమేల్స్ ఏంటంటే డిలేడ్ ట్రీట్మెంట్ తీసుకునే వల్ల ఈ సివియారిటీ అనేది ఫీమేల్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. మేల్స్ ఏమో తొందరగా, అంటే జనరల్గా కూడా మేల్ పాపులేషన్లో ఈ పెయిన్ సహనం అనేది తక్కువనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వర్క్కి వెళ్తారు, ఇవన్నీ మిగతా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఫీమేల్స్ ఏంటంటే కొంచెం ఓపిక సహనం ఎక్కువ ఉంటుంది. ఏజ్ ముందు మేము ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్, వర్క్ ఎక్కువైపోయి, ట్రావెల్ ఎక్కువైపోయి ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. డాక్టర్ ట్రైజెమినల్ న్యూరాలజియాతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి ఎలాంటి ట్రీట్మెంట్ మీ హాస్పిటల్లో అందిస్తున్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, వెల్కమ్.